కాశ్యాంతు మరణముక్తి అంటారు. కాశీక్షేత్రంలో మరణించినటువంటి జీవి తక్షణమే ముక్తిని పొందుతాట. నాకెందుకో తెలియదు కానీ కాశీ అనే పేరు వింటేనే ఉడలల్లా పులకరించినట్లుగా అవుతుంది. చాలా ఇష్టం నాకు కాశీ అంటే. ఇది ఈరోజు కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాశీ ప్రయాణం చేయాలి అని. దానికి కాలం కలిసి రావాలి కదా. ఇదిగో ఇప్పుడు ఆ కాలం కలిసి వచ్చింది. అది కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో, గంగా నది జన్మించినటువంటి ఆ మాసంలోనే మేము ప్రయాణం పెట్టుకున్నాం. యాదృచ్ఛికంగా గంగా జయంతి కూడా మాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ప్రళయకాలంలో మహాశివుడు త్రిశూలం కొనలపైన కాశీని నిలబెట్టి కాపాడుతూ ఉంటాడని పురాణాల్లో పదే పదే చదివినట్టు గుర్తుంది నాకు. కాశీక్షేత్రంలో మరణించేటువంటి ప్రతి ప్రాణిచెవులోనూ కూడా ఆ విశ్వనాథుడే స్వయంగా శ్రీరామనామ తారక దివ్యమంత్రోపదేశం చేస్తాడట. అలా వారికి ముక్తిని ప్రసాదిస్తాడంటుంది స్మృతి. స్మృతుల యందు స్పష్టంగా చెప్పబడింది ఈ వంశం. ఇదే నన్ను అమితంగా ఆకర్షించింది. రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకుని అక్కడ గంగా కావేరి ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేశాం. అక్కడి నుంచే మా ప్రయాణం మొదలైంది. కాశీపట్నంలో ఒకప్పుడు పరమేశ్వరుడు తన అర్ధాంగైనటువంటి పార్వతీదేవికి స్వయంగా రామనామ తారక మహామంత్రాన్ని ఉపదేశించాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. రామాయణాన్ని అనుసరిస్తూ ఒక ఘట్టం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. శ్రీరాముడి యొక్క పట్టాభిషేకానికి మహేశ్వరుడు పార్వతీ సమేతంగా వచ్చేశాట. ఆ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణమైనటువంటి పరమేశ్వరుని గురించి, ఓ మహేశ్వర, నీ ప్రయాణం ఎక్కడికయ్యా, నీ కర్తవ్యం ఏమిటి అని రాముడు ప్రశ్నించాట. పార్వతీ సైతంగా నీ నామస్మరణ చేస్తూ కాశీక్షేత్రంలో నివాసం ఏర్పరచుకుంటాను. ఈ ప్రదేశంలో మరణించినటువంటి జీవులకు అవసాన కాలంలో కుడి చెవిలో స్వయంగా నేనే రామనామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాను అని శ్రీంగుడు స్వయంగా చెప్పాట. నిజానికి మహాదేవుని అనుజ్ఞ లేకుండా ఈ క్షేత్రంలోకి ఎవ్వరూ ప్రవేశించలేదంటారు. అలా కాశీ విశ్వేశ్వరుడి దయ వల్ల నాకు కాశీక్షేత్ర దర్శన భాగ్యం జంటగా కలిగిందనే చెప్పాలి. దీనికి పెద్దగా ప్రణాళికలేమీ ఏర్పరచుకోలేదు నేను. స్వామి అనుగ్రహం వల్ల చాలా అద్భుతంగా ఆ కాశీక్షేత్రాన్ని దర్శించాలనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి ఒక ఉదంతం గుర్తుకొస్తుంది నాకు. మహాశివ పురాణంలో ఉంటుంది ఆ ఉదంతం. పూర్వం దక్షిణ సముద్ర తీరంలో ఒక కుగ్రామం ఉండేదిట. అక్కడ ధనుంజయుడు అనేటువంటి పేరు గల వ్యక్తి తల్లికి సేవ చేసుకుంటూ ఉండేవాట. ఆ తల్లి అదృష్టం వల్ల అతని యొక్క సహచర్యం పొందుతూనే అతని చేతుల మీదే మరణించింది ఆవిడ. అయితే ఆమె దహన సంస్కార కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అస్థిక నిమజ్జనం గంగలో చేయాలని అనుకున్నాడు ఇతను. అలాగే కాశీ కూడా చేరుకున్నాడు. కానీ దూరభారం చేత ప్రయాణ బడలిక వల్ల అతను విశ్రమించే సమయంలో ఒక దొంగ ఆ పెట్టెను దొంగిలిస్తాడు. అదేదో వస్తువు అనుకుని అతను భ్రమించి తెరిచి చూస్తే అందులో అస్థికలుంటాయి. వాటిని పారబోసి వెళ్ళిపోతాడు. అంటే కాశీలో వచ్చి కూడా గంగలో అస్థిక నిమజ్జనం చేయడానికి ఆ యొక్క తల్లికి ప్రాప్తం లేకుండా పోయింది. అందుకే అంటారు, కాశీక్షేత్రంలో వెళ్ళాలి అని అనుకోవడం మనవంతు, కానీ స్వామి పిలిస్తే కానీ అక్కడికి చేరుకోలేంట. కాశీ విశ్వేశ్వరుని అనుజ్ఞలైందే అవిముక్తమైనటువంటి ఆ పురంలోకి ప్రవేశం సాధ్యమే కాదంటారు. బలవంతంగా ఒకవేళ ప్రవేశించినా వారి ఏ కార్యం కూడా నెరవేరకుండా అనేక ఇక్కట్లు పడతారట. కాశీలో చేసినటువంటి దానం, ధర్మం, జపం, తపం, ధ్యానం, యోగం కొంచెమైనా కూడా అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇదిగోండి, మాటల్లోనే మేము వారణాసి చేరుకున్నాం. ఇక నుంచి మా ప్రయాణం ఎలా మొదలైందో ప్రతి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అదిగో మా వారు లగేజ్ సర్దుతున్నారు. ఇలా మా ప్రయాణం కాశీలో మొదలైంది. రైల్వే స్టేషన్ బయట షహనాయి వాయించేటువంటి అద్భుతమైనటువంటి కళాఖండం చెక్కబడి ఉంది. ఇది నన్ను అమితంగా ఆకర్షించిందనే చెప్పాలి. మీకు కూడా నచ్చిందా? ఎలా ఉంది? మీ ఒపీనియన్ షేర్ చేయండి నాతో. కాశీ విశ్వనాథుని తలుచుకుంటూ ఆనందంగా అడుగులు వేయడం మొదలుపెట్టాను. నిజమే, ఎన్నో రోజుల కళలు నాకిది. ఈ కళని సాకారం చేసుకుంటూ అన్నపూర్ణని, విశాలాక్షిని తలుచుకుంటూ కాశీలోకి ఆనందంగా అడుగుపెట్టాను.